13వ తేదీ ఉదయం 9:45 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాయిపూడిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ రోజు రైతులంతా అక్కడికి వెళ్ళారు. మా సమస్యలు మీరు వినండి, 18 నెలలైంది మీరు వచ్చి, నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి వచ్చే రోజు మమ్మల్ని ఆ మీటింగుకు రమ్మని మీరు పిలిచారు, కానీ ఈ రోజు వరకు మీరు కనీసం మాతో సమావేశం కాలేదు అని అంటే, నేను మీతో అతి త్వరలో సమావేశం అవుతాను. ఈలోపు మీ సమస్యలు ఏమైనా ఉంటే మంత్రి నారాయణతో పాటు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు తాటికొండ ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురితో కూడా ఒక కమిటీ వేస్తున్నాను, ఏమైనా ఉంటే వీళ్ళతో మాట్లాడండి అని చెప్పారు. అప్పటి నుంచి అక్టోబర్ 13వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కమిటీకి ఎవరి రైతుల్ని పిలవలేదు, తర్వాత వీళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదు. ఈరోజు మొన్న కొంతమంది రైతులు గుంటూరులో సమావేశమై ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే మాత్రం భవిష్యత్తులో మళ్ళా ఏదైతే మేము రాజధాని 3 రాజధానులు వద్దు అని చెప్పి టెంట్లు వేసి పోరాటం చేశామో, మళ్ళీ మా సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ ఆ శిబిరాలన్నింటినీ పునఃప్రారంభిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేసే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ రోజు వరకు కూడా ఎందుకు సమస్యల పరిష్కారం కావటం లేదనేది ప్రధానమైన ఆందోళన. నేను విన్నాను ఇది మొన్న మాట్లాడినప్పుడు వాళ్ళు మరొక ఉద్యమం చేపట్టక తప్పదేమో అనే మాట మొన్న రైతుల దగ్గర వచ్చింది, నేను విన్నాను రామారావు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది? అసలు సిఆర్డీఏ కార్యాలయం అనేదే రైతులది కదా, రైతులు ఇచ్చిన భూముల్లో కట్టుకున్నది కదా. వాళ్ళు వెళితే కూడా అంత చులకన భావం ఏంటి ప్రభుత్వానికి కానీ అక్కడున్న అధికారులకు కానీ? వెంకటకృష్ణ గారు, భూమికి రైతుకి ఉన్న అనుబంధం అనేది అది పేగుబంధం లాంటిది. అటువంటి తరతరాల నుంచి అనుభవిస్తున్న భూముల్ని, తమకు జీవనాధారమైన భూముల్ని చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క పిలుపుతో దాదాపుగా 33,573 ఎకరాలను 29,000 మంది రైతులు 29 రోజుల్లో ఇచ్చారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. బట్ ఇప్పుడు ఆ నమ్మకం ఒమ్మైపోతుంది అనే ఆందోళన మాత్రం రైతుల్లో ఉంది. మేము కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక మా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉందంటే, రాజధాని భూముల్ని తనఖా పెట్టి మాకు లోన్లు ఇవ్వండి అని అంటే భూములు కొనుగోలు చేసేందుకు అడిగే నాదుడు లేకుండా పోయాడు. మా భూముల మీద బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వట్లేదు మహాప్రభు అంటే, మేము చెప్పాము ఇస్తామన్నారు, కానీ ఏ బ్యాంకుకు కూడా ఈ రోజు వరకు కూడా కనీస ఆదేశాలు రాలేదు. వాళ్ళు వెళ్ళి అడిగితే మీకు ఎవరు చెప్పారో వెళ్ళి వాళ్ళని అడగండి అని చెప్పి బ్యాంకు అధికారులు అంటున్నారు. రాజధానిలో దాదాపుగా అన్ని బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఇటు జీవనాధారం లేక, వ్యవసాయం లేక, డబ్బులు లేకపోవడంతో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఆగిపోతున్నాయి. సరే, ఆ విధంగా భూమి అమ్ముకుందామా అని అంటే అలవలు సులవలకు అడుగుతున్నారు. అంతకుముందు అడిగిన రేటుకి సగానికి తగ్గించి అడుగుతున్నారు. ఇదేంటి అంటే కారణం, మేము ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ చేస్తాము అని. ముందు ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో ముందు నిర్మాణాలను ప్రారంభించి వాళ్ళ సమస్యలను పరిష్కరించిన ఆ తర్వాత ప్రభుత్వానికి అవసరమైతే తప్పనిసరిగా ల్యాండ్ పూలింగ్ చేయాల్సిందే, కానీ దాన్ని ఎవరు వద్దంటం లేదు. కానీ ఇక్కడ సమస్యల పరిష్కరించకుండా వేరే చోటికి వెళితే అసలు ప్రభుత్వంపై నమ్మకం ఏముంటుంది అనేది రాజధాని భూములు ఇచ్చిన రైతుల ప్రశ్న. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, చిన్న సమస్యలు ఎక్కడంటే వీళ్ళు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి ఇచ్చిన దాంట్లో తప్పులు పట్టడం, వారసత్వ సమస్యలు, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది ఎటు కోర్టుకు సంబంధించిన వ్యవహారం కోర్టు చూస్తుంది. ఇవన్నీ కూడా పరిష్కరించకుండా ఈ 18 నెలల నుంచి వీటిని పెండింగ్లో పెట్టడంతో ఈ రోజు వెళ్ళి 3 సంవత్సరాల్లో రాజధాని పూర్తవుతుందని మంత్రి నారాయణ గారు చెప్పినప్పటికీ కూడా, అదేవిధంగా అధికారులు పర్యటించి వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నప్పటికీ కూడా రాజధాని రైతులకు మాత్రం వీళ్ళెవరి మీద కూడా నమ్మకం కలగటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా నేను మీతో మాట్లాడతానని 4 రోజులైనని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అటువంటి సమావేశం ఏర్పాటు చేయలేదు అని చెప్పి రైతులు మొన్నటి వరకు కూడా ఆవేదన, ఆందోళన ఉంది. అది ఇప్పుడు ఆగ్రహంగా మారి మళ్ళీ శిబిరాలు పునఃప్రారంభిస్తామని చెప్పి రైతులు చెప్పేవారు. వాళ్ళు ఎంతమంది రైతులు అనేది కాదు, అటువంటి భావన రైతుల్లో వస్తే రాష్ట్ర ప్రభుత్వం పక్కనే అదే రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది, భవనాల నిర్మాణం జరుగుతుంది. 57,000 కోట్ల రూపాయల నిధులు ఈ రోజు వరకు కూడా ప్రపంచ బ్యాంకు, అదేవిధంగా జర్మనీకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఎందుకండి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదా? ఆయనకు బాధ్యత లేదా?